Hello, namaste, welcome back to our channel, that's your official. Back to a new video. ఈరోజు వచ్చేసి మనం గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేటలో అయితే ఉన్నాం. మొన్న వీడియో అయితే చేసుకున్నాం కదా, ఈసారి మళ్ళీ ఒక్కొక్క షెడ్ది ఒక్కొక్క వీడియో అన్నట్టు. ఈ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏమంటారు గణేష్ సింగ్ కళాకార్ కాడికి అయితే వచ్చేసినాము. మెయిన్ డోర్ కానీ కాకుండా ఈ పెద్ద డోర్లకి అయితే పోతున్నాం. లోపల ఉన్న గణేషులు అయితే రెడీ అయినాయి అని అన్నారు, బట్ ఎంత రెడీ అయింది ఎంత కాలేదు అనేది అయితే చూద్దాము. అందరూ లోపలే ఉందా. సో గణేష్ సింగ్ కళాకార్ అయితే చూసాము. గణేశుడు ఉండి నేను ధర్మని చూసి మనకు గోడ కట్టేసాం అనుకున్నా. అది చూసుకోరు ఎంత పెద్దగా ఉంది ఆ గణేశుడు. లోపలికైతే పోదాం. కలరింగ్ అవుతుంది, ఏడి వరకు కలరింగ్ అయింది ఏంది అనేది అయితే చూద్దాము. గణేష్ సింగ్ కళాకార్కి అయితే వచ్చాము. ఎంత అనిపిస్తుంది కదా గణేశుడు. ఇది పెద్ద వినాయకుడు, సేమ్ దీనిలాగానే ఇంకో గణేశుడు కూడా ఉండు. వైద్య రాబాయ్ సేమ్ గణేశుడు, బట్ వెంకటేశ్వర మోడల్. సేమ్ బొట్టు వెట్టు సేమ్, ఆ పర్సనాలిటీ సేమ్ హైట్, బట్ వెంకటేశ్వర మోడల్. ఇంకా వేరే గణేశులు కూడా ఆల్రెడీ రెడీ అయినాయి. ఆ గణేశులను కూడా చూపిస్తాను నేను. ఆ గణేశులు ఇక్కడ చూసుకోవచ్చు. పైన విష్ణుమూర్తి, గణేష్ మహారాజ్ బెట్, రెడ్ పంచ, గణేశునికి చూడొచ్చు. గణేశుడు అయితే ఇప్పుడు దాకా చెప్పింది ఆ పెద్ద వినాయకుడు. మళ్ళా ఇదొక మోడల్. ఇది వచ్చేసి మన వెంకటేశ్వరుడు పక్కన లక్ష్మీమాత, అలివేరి మంగ అమ్మవార్లు, వెనకాల మళ్ళా మన పైన సింహము. ఇది వచ్చేసి సేమ్ యాష్ కలర్, బ్లాక్ అండ్ యాష్ కలర్ గణేశుడు, బ్లూ పంచ. ఆల్రెడీ అమ్మవారికి శారీ కూడా కట్టారు, అమ్మవారికి ఇంకా కట్టలేరు. ఇక మొత్తం క్లాత్ బ్లూ కలర్ పంచ కట్టారు దీనికి. ఆ డీటెయిలింగ్ చూడు ఒకసారి. తొండం మీద ఆ కళ్ళు, మళ్ళా కిరీటం. ఇదొకటి. మళ్ళీ మన వెనకాల ఒక గణేశుడు. వీడు వచ్చేసి మన బజరంగబలి ఉస్తాద్, బజరంగబలి. వీడు వచ్చేసి మన బాలరాముడు. కొంచెం అయోధ్య మోడల్ టైప్ మన ఏమంటారు గ్రీన్ టైప్ పంచ, రామ్జీ. వీడు వచ్చేసి బజరంగబలి, గణేశుడు. ఇంకా గణేశునికి అయితే పంచ కట్టలేరు. వెనకాల అయితే ఆర్చ్ వచ్చేసి సూర్యుని టైప్ వచ్చింది. ఇది వచ్చేసి ఇదొక మోడల్. మళ్ళీ ఈడొక మోడల్ ఉంది. మొత్తం ఇక్కడ కింద వచ్చేసి గరుడ దేవుడు. దీనికి కూడా సేమ్ పంచ, ఆల్రెడీ పంచ కట్టేసారు. ఆరెంజ్ కలర్ పంచ. దీన్ని ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లా. దీనికి కూడా వెనకాల వచ్చి సూర్యదేవుడు లెక్కనే ఇచ్చి ఆర్చ్, కిందనేమో గరుడ. నాకు తెలిసి గరుడ పైకి పోతుందా, పైకైనా వస్తుందా, లేకపోతే ఇల్లే ఉంటుందా అనేది మనకు కూడా తెలియదు. ఇది వచ్చేసి ఇదొక మోడల్. ఇది ఎంత పెద్దగా ఉందా అంటే గణేశుడు చేట్ల బాణం పట్టుకుండు. పెద్ద వినాయకుడు ఇదైతే. దీనిలోకే ఇగో దీనికన్నా ఇది ఇంకా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి బాణం పట్టుకుండు గణేశుడు. గణేశుని కళ్ళు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. మళ్ళీ ఈడొక మోడల్. దీనికి చూడవచ్చు ఈ గణేశునికి ఎంత నీట్గా అంటే ఎంత మంచిగా ఇచ్చిరో. దీని వరకు ఆ తొండం మీద కానీ, మన మెడలో ఆర్నమెంట్స్ కానీ. ఇంకా పంచ వరకు అయితే ఇంకా కాలేదు, దీనికి పంచ కట్టలే. ఈ చేట్లనేమో త్రిశూలం, ఆ చేట్లనేమో ఏమంటారు గొడ్డలి.
దీన్నేమో గొడ్డలి, ఆ చెట్లనేమో త్రిశూలం పట్టుకుండు. ఒక్కసారి ఐస్ కానీ ఆ ఎంబ్రాయిడ్ వర్క్ కానీ చూడవచ్చు, మొత్తం స్టోన్ వర్క్. సో నాకెంతో ఇష్టమైన గణేశుడు అయితే ఆడుండు. ఆడికి ఇంకా లోపలికి కూడా పోదాం మనం, లోపల కూడా చూపిస్తా. ఇదొక మోడల్ లోటర్స్ పైన గణేశుడు కూర్చొని ఉండు. సేమ్ మన బొజ్జ గణపయ్య, మంచిగా బొజ్జ గణపయ్య నీట్గా కూర్చొని ఉండు. దీనికి కూడా ఒక సైడ్ వచ్చేసి త్రిశూలం, ఒక సైడ్ వచ్చేసి సేమ్ ఇప్పటిదాకా చెప్పినా కదా అది పట్టుకొని ఉండు. గణేష్ మహారాజ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి బొజ్జ గణపయ్య. ఇది కూడా సేమ్, బట్ ఇక్కడ ఇంకా మన దీనికి వచ్చేసి లోటర్స్ వచ్చినాయి. దీనికేమో లోటర్స్ రాలే, ఓన్లీ గణేష్ మహారాజ్ కూర్చొని ఉండు. దీంట్లో కూడా సేమ్ అస్తాలు పట్టుకుని సేమ్ బొజ్జ గణపయ్య కూర్చొని ఉండు. ఇదొక బొజ్జ గణపయ్య. సేమ్ ఇది ఒకటే మోడల్, బట్ దానికి లోటస్ వచ్చినాయి, దీనికి రాలే. సేమ్ బొజ్జ గణపయ్య ఇది కూడా. ఆల్రెడీ గణేషులు బుక్ అయిపోయినాయి కూడా చాలా మటుకు, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని వేసేసిరుగో. ఇదొకటి. ఈ గణేషుని చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్. దీంట్లో కూడా త్రిశూలం పట్టుకుండు, దాంట్లో చేతులేమో గొడ్డలి పట్టుకుండు. ఇదొక మోడల్. ఇంట్లో వచ్చేసి పక్కన అమ్మవారు ఉంది. ఐ థింక్ ఇది రాముని మోడల్ అనుకుంటా. ఇది రాముని మోడల్. ఇక మన బజరంగ్ బలి, లక్ష్మణుడు, సీతామాత, రామ్జీ లెక్క అయితే గణేశుడు. దీనికి కూడా వర్క్ చూసుకోవచ్చు తొండం మీద. ఇప్పుడు మన లాస్ట్ వీడియోలో కూడా చూపెట్టిన ఇటొక టైగర్ అటొక టైగర్ మధ్యలో గణపయ్య కూర్చొని ఉండు. దిస్ ఈజ్ సోల్డ్ అవుట్. సేమ్ ఇది కూడా సోల్డ్ అవుట్. ఎంత మంచిగా ఉంది కదా కలర్. ఇది నాకైతే ఈ గణేశుడు అయితే ఈ కలర్తోనైతే మస్తు నచ్చిండు. పంచ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ గణేశుడిని కలర్ కానీ. సేమ్ దీనికి కూడా తొండం మీద వారి వర్క్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయోధ్య మోడల్. పక్కన మన బజరంగ్ బలి, అయోధ్య మోడల్ గణేశుడు. సేమ్ అయోధ్యలో రామ్జీ ఎట్లుండో అట్లాంటి మోడల్ గణేశుడు. ఇదొకటి సేమ్ మహారాజా సిట్టింగ్, ఎల్లో పంచ, సైడ్స్లో లయన్స్, వెనకాల సేమ్ మహారాజా సిట్టింగ్లో గణేష్ మహారాజ్. ఈడొకటి వెనకాల వచ్చేసి లయన్. ఈడొక సైడ్స్లో కూడా లయన్స్ వచ్చినాయి. పైన మళ్ళా లయన్తో పాటు పైన శేషనాగ్. దీనికి వచ్చేసి బ్లూ పంచ విత్ గోల్డ్ బార్డర్. మొత్తం అన్నిటికైతే క్లాత్ ఇచ్చారు పంచలు అయితే. ఇదొక మోడల్ గణేశుడు. ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే బుక్ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ కూడా అయిపోతున్నాయి. నాకు ఎంతో ఇష్టమైన గణేశుడు ఆడ వెనకాల అయితే ఉండు. దాని దగ్గరికి కూడా పోయి దాన్ని కూడా చూపిస్తా. సో ఇదొక మోడల్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూడలేదు దీన్ని, ఈసారి వచ్చినప్పుడు అయితే ఉంది. ఇది దున్నపోతు మీద ఐ థింక్ ఎద్దు మీద శివుడు కూర్చుండేది. ఇది ఎద్దు, శివుడు కూర్చొని ఉండు. ఇది నాకు ఎంతో ఇష్టమైన గణేశుడు. ఎందుకంటే ఇది చిన్నగా పెద్దగా నాకు ఇష్టం. ఎట్లా అంటే కిందనేమో మనిషిది వస్తుంది, పైననేమో ఏనుగుతాలు వస్తుంది. నాకు ఎంతో ఇష్టం ఈ గణేశుడు ఇట్లా. సో మళ్ళీ ఇదొక మోడల్. దీనికి ఇంకా కలరింగ్ కూడా కాలే. ఇదొక మోడల్. ఇది నాకు ఎంతో ఇష్టమైన, పర్సనల్గా ఇష్టమైన గణేశుడు. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ కూడా ఉండే గణేశుడు, బట్ పెద్ద సైజులో ఉండే ఈ గణేశుడు. లాస్ట్ ఇయర్ ఇది వచ్చేసి పెద్ద సైజులో ఉండే, బట్ ఈసారి ఏమో చిన్నగా ఇచ్చిండు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. గణేష్ మహారాజ్ చూస్తూనే ఉంటాడు, మహారాజా చెప్తున్నా. దీనికి కూడా చూసుకోవచ్చు పింక్ షేడ్లా పీచ్ కలర్ టైప్ అయితే ఇచ్చాడు దీనికి పంచ. ఇది వచ్చేసి వెనకాల దశావతారము. వెనకాల దశావతారాలు, అది కూడా సోల్డ్ అవుట్. దానికి పంచ వర్క్ ఉంది, బాడీ వర్క్ అయితే అయిపోయింది. అంటే ఇంకా ఆర్నమెంట్స్ దాని వర్క్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి
ఈ గణేశుడు ఏదో వెనకాల దశావతారాలతో ఇది వచ్చింది నాకు ఇష్టమైన గణేశుడు. ఒకసారి చూసుకోవచ్చు ఆ గణేశుడు ఎంత బ్యూటిఫుల్గా ఉండో. ఒకసారి ఆ కళ్ళు చూడరు బాయ్, ఆ కళ్ళు చూడరు ఒకసారి ఎంత మంచిగా, ఎంత మంచిగా కనిపిస్తుంది ఆ గణేశుడు. ఆల్రెడీ అయితే ఆల్మోస్ట్ అయితే గణేశులు అయితే బుక్ అయిపోయినాయి. ఎంత జల్దీ వచ్చి అంత జల్దీ అయితే మీరు కూడా బుక్ చేసుకోరు.